హాయ్ అండి. ఈ టెంపుల్ చూసారా? ఒకటే దగ్గర మనకి రాముల వారు ప్రత్యక్షంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్లో ఉంది. ఇది ఇంతకీ టెంపుల్ ఏంటి, ఏం టెంపుల్ అంటే వరల్డ్స్ ఫస్ట్ పాతాళ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా చాలా ఫేమస్. బట్ సిటీకి దూరంగా ఉంటుంది అని కానీ, బట్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. అంటే దూరం అంటే కుకాట్పల్లి, పాచిపల్లి, మల్లంపేట, మియాపూర్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే నియర్ బైయే ఉంటుంది. మోస్ట్లీ మీకు ఎగ్జిట్ గేట్ ఏ ఉంటుంది కదా, ఓఆర్ఆర్, అక్కడే పక్కనే 5 మినిట్స్ అనమాట. ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. అండ్ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ హనుమంతుల వారు ఎలా అంటే మనకు ఒక చిన్న గుహలాగా ఉంటుంది. కిందకి స్టెప్స్ త్రూ వెళ్ళాలి. ఎక్కువేముండవు, ఒక అప్రాక్సిమేట్గా ఒక 20 స్టెప్స్ అలా ఉంటాయి. టెంపుల్ మొత్తం కూడా ఏంటంటే రాళ్ళే అనమాట. ప్రతి ఒక్క గోడ పైన హనుమంతుల వారికి సంబంధించినటువంటి స్టోరీ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ దిగడానికి వీలు పడని వాళ్ళు, అంటే పెద్దలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా వెళ్ళలేక పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఒక వీల్ చైర్ అనేది కూడా ఏర్పాటు చేశారనమాట. సో వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా, గోడలపైన ఈ విధంగా అయితే బొమ్మలు ఉన్నాయి స్వామివారివి. ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి స్టోరీ అయితే మనము క్లియర్గా మనకి అర్థమవుతుంది. టెంపుల్ అయితే చాలా ఫేమస్. నేను 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళింది. కుదిరితే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే, అంటూ ఉంటారు కదా, దేవుడు టెంపుల్స్కి కానీ లేదంటే దేవుడి దర్శనానికి కానీ వెళ్ళడానికి మనకి రాసిపెట్టి ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉంటేనే వెళ్తామని. మేబీ అలానే అనుకుంటాను నాకు కూడా. సో అదే జరిగింది. తప్పకుండా మీరు కూడా ఏమన్నా కుదిరితే వెళ్ళడానికైతే కంపల్సరీగా ట్రై చేయండి.